నమస్తే. అనురాధారావు బాల హక్కుల సంఘం ప్రెసిడెంట్. మనం రోజు వేసే చెత్త వల్ల ఎంతమంది పిల్లల ప్రాణాల మీదకి ముప్పు వాటిల్లుతున్నదో తెలుసా? అసలు ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఏ విధంగా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి రోగాల బారిన పడుతున్నారన్నది ఎవరికైనా తెలుసా? ఇది ఎక్కడో లేదు, మన హైదరాబాద్ నగరంలోనే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అంటే అందరికీ తెలిసిన ప్లేస్ అది. అక్కడ రోజువారీ 8,000 మెట్రిక్ టన్నుల చెత్తను అక్కడ డంప్ చేస్తారు. మనకు ఆ చుట్టుపక్కల అంటే ఆ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చుట్టూ ఉండే ప్రజలు 18 లక్షలు. వాళ్ళు బాధలు ఏ విధంగా అనుభవిస్తున్నారు? ఈ 18 లక్షల ప్రజలు బాధితులు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రక సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలైతే మరీ ముఖ్యంగా చర్మ సంబంధ వ్యాధులు, రకరకాల లంగ్ ఇన్ఫెక్షన్స్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఇబ్బందులు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అక్కడ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది కేవలం ఈ డంపింగ్ యార్డ్ వల్ల. డంపింగ్ యార్డ్ నుంచి పొల్యూషన్ గాల్లో కలుస్తుంది, భూమి సాయిల్ కూడా పొల్యూటెడ్ అయిపోతుంది, గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ అయిపోతున్నాయి. మరి ఈ పొల్యూట్ అయిన ప్రదేశంలో పిల్లలు ఏ విధంగా జీవిస్తారు, పిల్లలు ఏ విధంగా బాధలు అనుభవిస్తున్నారు అన్నది ప్రభుత్వం దృష్టికి రాలేదా? జిహెచ్ఎంసి ఒక నెలలో 20 రోజుల లెక్క ఇచ్చింది లాస్ట్ ఇయర్, మే 1 నుంచి మే 21 వరకు 2024. ఇది 14,000 పైన లారీలు అక్కడికి డంప్ చేశాయి ఆ 20 రోజుల్లో. 1,67,000 పైన మెట్రిక్ టన్నుల చెత్తను ఆ 20 రోజుల్లో డంప్ చేశారు. మరి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా పిల్లలు. ఆ చెత్త, పొడి చెత్త, తడి చెత్త అంతా ఉంటుంది. దానివల్ల ఒక దుర్గంధమైన ద్రవం వస్తుంది. ఆ ద్రవంతో ఈగలు, దోమలు, వాటి వల్ల పిల్లలు వారి ఆరోగ్యం ఎఫెక్ట్ పడుతుంది. దోమలు కాటుతో డెంగ్యూ, మలేరియా అట్లాంటి జబ్బులు వస్తాయి. ఈ ఈగల వల్ల డయేరియా లాంటి ఇంటెస్టైనల్ సమస్యలు వస్తాయి. ఆ ఈగలు వచ్చి ఫుడ్ పైన వాళ్తే ఆ ఫుడ్ను పిల్లలు కన్జ్యూమ్ చేసినట్లయితే వాళ్ళు డయేరియా పాలవుతున్నారు. అక్కడ వాలిన దోమలు పిల్లలను కరవటంతో రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇంకేదైనా జబ్బులు కావచ్చు. పిల్లల ఆరోగ్యం పైన ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు 2,000 మంది దాకా పిల్లలు స్కూల్కు వెళ్ళాలంటే ఆ మురుగు నీటిలో తొక్కుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దుర్భరమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ముఖ్యంగా పిల్లలు ఫేస్ చేస్తున్న సమస్యలు. డంపింగ్ యార్డుకు దాదాపు 300 మీటర్ల దూరంలో రాజీవ్ గృహకల్ప ఇండ్లు ఉన్నాయి. అక్కడ 4,551 కుటుంబాలు ఉంటున్నాయి. డంపింగ్ యార్డుకు 700 మీటర్ల దూరంలో, అంటే నియర్లీ 700 మీటర్స్ దూరంలో ఈ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. అక్కడ 4,428 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 1 కిలోమీటర్ దూరంలో ఈ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. దాంట్లో 500 నుంచి 1000 కుటుంబాలు నివసిస్తున్నారు. అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు అక్కడ. అంటే ఈ మొత్తం కుటుంబాల సంఖ్య చూసుకున్నట్లయితే ఒక కుటుంబానికి 4 చొప్పున అనుకున్నా దాదాపు 40,000 మంది నివసిస్తున్నట్టు. మరి ఇలాంటి ప్రాజెక్టు చేసినప్పుడు డంపింగ్ యార్డ్ దగ్గర ప్రభుత్వం ఎట్లా చేసింది? అసలు పిల్లలంటే లక్ష్యం లేదా ప్రభుత్వానికి? వీళ్ళకి ఇండ్లు అలాట్ ఏ విధంగా చేసింది? దానివల్ల పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? మనకు చూసినట్లయితే పిల్లలు చర్మ సంబంధ వ్యాధులు, అట్లాగే డయేరియా, లంగ్ ఇన్ఫెక్షను, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, ఇన్ని రకాల, అంటే పెద్దలు పడే బాధలు కాకుండా ఇవి చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటారు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటారు, 2-3 years పిల్లలు ఉంటారు. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటారు కదా. ఈ పిల్లలు మరి అక్కడ తాగునీరు ఒకవేళ దొరకనట్లయితే ఈ గ్రౌండ్ వాటర్ తాగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? గ్రౌండ్ వాటర్ టెస్ట్ చేయించారు అక్కడ నివాసం ఉంటున్న సందీప్ అనే వ్యక్తి. ఆ టెస్ట్ విస్టా ల్యాబ్లో చేయించారు. ఎంత % హార్డ్నెస్ ఉంది, ఎంత కాల్షియం ఉంది, ఎంత మెగ్నీషియం ఉంది, ఇలాంటి మినరల్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనం ఈ రిపోర్ట్లో స్పష్టంగా చూడొచ్చు. మరి ఇలాంటి ప్రదేశంలో పిల్లల భవిష్యత్ ఏంటి? పిల్లలను ఏ విధంగా ఆ ప్లేస్లో ఉంచుతున్నారు? తక్షణం దీనిపైన ప్రభుత్వం స్పందించాలని బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. పిల్లలను సేఫ్టీగా చూడాల్సిన బాధ్యత, పిల్లలను సురక్షితంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలపై ఉంటుంది. పిల్లలు చూడాలి. ఈ డంపింగ్ యార్డును వెంటనే షిఫ్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఇది అమలు చేయాలని ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తుంది బాల హక్కుల సంఘం. థ్యాంక్ యూ.